Welcome to our channel Alpha Classmate. Today's class is we are going to explain about the Snell's Law. Snell's Law is defined as the ratio of sine of angle of incidence to the sine of angle of refraction. అంటే ఇక్కడ సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ తీసుకోవాలి, అదేవిధంగా సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ తీసుకునేసి వాటికి రేషియోని ఫైండ్ అవుట్ చేస్తే విల్ గెట్ ఏ కాన్స్టెంట్ వాల్యూ. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ఏ స్నెల్స్ లా. సో ఫైనల్లీ యూ కెన్ డిఫైన్ ద స్నెల్స్ లా యాజ్ ratio of sine of angle of incidence to the sine of angle of refraction, nothing but sin I by sin R is equal to constant. So once you look at here, sin I by sin R is equal to constant. So ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకు sin I by sin R, R అనేది ఎక్కడ జరుగుతుంది అంటే సెకండ్ మీడియంలో, ఫస్ట్ మీడియం అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ మీడియం. సో light is falling on that and you can draw one normal here, and so in the second medium refraction is takes place. So that reason ఇక్కడేమో towards normal అనేది వస్తుంది. అయితే లైటర్ ఇలా వెళ్ళిపోవాలి, బట్ ఇది ఇట్లా బెండ్ అవుతుంది, towards normal కి బెండ్ అవుతుంది. సో sin I by sin R is equal to constant. In terms of constant is nothing but already you know that because of a refractive index is a constant. So here you can written as a sin I by sin R. So that reason రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియం అని రాయొచ్చు మనం. సో N21 అనే దాన్ని మనం ఎలా రాయొచ్చు అంటే N2 by N1గా రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, sin I by sin R is equal to N2 by N1 అవుతుంది. సో వీ కెన్ డూ ద క్రాస్ మల్టిప్లికేషన్, యూ విల్ గెట్ ఏ N1 sin I is equal to N2 sin R. సో దిస్ is the final form of Snell. N1 sin I is equal to N2 sin R. This is called Snell's law. So finally Snell's law is the ratio of sine of angle of incidence to the sine of angle of refraction. Okay, so ఈ Snell's law అనే దాన్ని మనం ప్రూవ్ చేయడానికి మాకు ల్యాబ్ యాక్టివిటీ ద్వారా మనం దీన్ని ప్రూవ్ చేయొచ్చు. Now we are going to discussing about the lab activity. So what is this lab activity? In this lab activity we can find out the relation between sine of angle of incidence to the sine of angle of refraction. అంటే ఇప్పుడు సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్కి అదేవిధంగా సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్కి ఉన్న రిలేషన్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేసాం. సో ఫైండ్ అవుట్ చేయడం అంటే ఇట్స్ నథింగ్ బట్ స్నెల్స్ లానే కదా. సైన్ ఐ బై సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ వచ్చింది ఎక్కడ మనకు అంటే స్నెల్స్ లానే వస్తుంది. ఇప్పుడు మనం ఆ స్నెల్స్ లా అనే దాన్ని ప్రూవ్ చేస్తున్నాం, దట్ ఈస్ సైన్ ఐ బై సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో ఇక్కడ స్నెల్స్ లా అన్న సైన్ ఐ బై సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అన్న ఒకటే. సైన్ ఐ బై సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ మీన్స్ స్నెల్స్ లా. సో going to the lab activity, that is, so question మనకి ఎలా వస్తుందంటే explain the experiment that shows that relation between angle of incidence and angle of refraction. Angle of incidence కి angle of refraction కి, angle of incidence కి angle of refraction కి ఉన్న రిలేషన్ ని ఒక ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ ద్వారా ప్రూవ్ చేయమనేసి మనకు క్వశ్చన్ వస్తుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్ ఇన్ 10th class physical examinations. Okay, and we are going to discussing about this as an experiment. First of all we write the aim. So aim ఏం రాసాము అంటే ఐడెంటిఫైయింగ్ ద రిలేషన్ బిట్వీన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. సో మనల్ని క్వశ్చన్లో అడిగింది కూడా అదే కదా, ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్కి వాటి మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది అనేది కనుక్కోమన్నాడు. సో దట్ రీజన్ ఇక్కడ మనం ఏం రాసాము అంటే ఐడెంటిఫైయింగ్ ద రిలేషన్ బిట్వీన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ రాసాం. ఇట్స్ నథింగ్ బట్ సైన్ ఐ బై సైన్ ఆర్ యొక్క వాల్యూ కాన్స్టెంట్ వస్తుందా లేదా అనేది మనం వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకోవడం కోసమే ఈ యాక్టివిటీ చేస్తాం. సో డూయింగ్ దిస్ యాక్టివిటీ వీ నీడ్ సమ్ మెటీరియల్స్. మెటీరియల్స్ రిక్వైర్డ్ మనకి ఇలా ఎప్పుడు కూడా మెటీరియల్స్ రిక్వైర్డ్ ఎప్పుడు కూడా ఇట్లా మనం స్ట్రైట్గా వర్టికల్గా రాసుకోవాలి, పక్కన కాకుండా. సో ప్రజెంటేషన్కి బాగుంటుంది. సో మెటీరియల్స్ రిక్వైర్డ్లో చూస్తే ద ఫస్ట్ వన్ ఈజ్ వుడెన్ ఫ్లాంక్. ఫస్ట్ వన్ ఈజ్ వుడెన్ ఫ్లాంక్ తీసుకోవాలి. వుడెన్ ఫ్లాంక్ అంటే ఇట్లా ఫ్లాంక్ అనేదాన్ని తీసుకుంటాం. తర్వాత ఈ ఫ్లాంక్ పైన వైట్ చార్ట్ కావాలి కాబట్టి వైట్ చార్ట్ తీసుకోవాలి. వైట్ చార్ట్తో పాటు మనకు ఇక్కడ మనకు ఒక సర్కిల్స్ యాంగిల్స్ అవన్నీ డ్రా చేయాలి. సో దట్ రీజన్ మనకి ఇక్కడ ప్రొట్రాక్టరు, తర్వాత వచ్చి స్కేలు అండ్ స్మాల్ బ్లాక్ పెయింటెడ్ ప్లాంక్ ఒకటి కావాలి. అంటే మనం వేసిన లేజర్ లైట్ సరిగా కనిపించకపోతే దాని యొక్క విజిబిలిటీ కోసం మనం ఇక్కడ స్మాల్ బ్లాక్ పెయింటెడ్ ప్లాంక్ ఒకటి తీసుకుంటాం. తర్వాత సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్ తీసుకుంటాం.
సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్ అంటే ఒక మీడియం ఎయిర్గా తీసుకుంటే ఇంకొక మీడియం మనం గ్లాస్గా తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి యాక్టివిటీలో సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్ కూడా కావాల్సి వస్తుంది. అండ్ యూ కెన్ డ్రా ద లైన్స్ డ్రా చేసుకోవడం కోసం లేదా యాంగిల్స్ పెట్టుకోవడం కోసం మనకు పెన్సిల్ కావాలి. అండ్ లైట్ ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి పాస్ చేయడం కోసం మనం లేజర్ లైట్ అనే దాన్ని కూడా యూజ్ చేస్తాం. So once again you can look at the materials required. The first one is a wooden plank, and second one is white chart, third one is protractor, and fourth one is scale, and fifth one small block painted plank, and sixth one వచ్చి semi circular glass disc తీసుకోవాలి, and తర్వాత పెన్సిల్ తీసుకోవాలి, అండ్ లేజర్ లైట్ కూడా తీసుకుంటాం. సో దీస్ ఆర్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ డూయింగ్ దిస్ యాక్టివిటీ. సో ఇప్పుడు మనం యాక్టివిటీలోకి వెళ్దాం. అసలు యాక్టివిటీలో ఎలా చేయాలి, దాని ప్రొసీజర్ ఎలా ఉంటుందని చూస్తే, సో నౌ గోయింగ్ టు డిస్కసింగ్ అబౌట్ ద ప్రొసీజర్ స్టెప్ బై స్టెప్. పాయింట్ వైజ్ మనం ప్రొసీజర్ని ఒక్కొక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వద్దాం క్లియర్గా. సో లిజన్ కేర్ఫుల్లీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెన్ టేక్ ఏ, సో చూడడం మీకు ఒకసారి ఫస్ట్ పాయింట్ చూడండి. ఫస్ట్ పాయింట్లో మనం ఏం చేసామంటే టేక్ ఏ వుడెన్ ప్లాంక్ విచ్ ఈస్ కవర్డ్ విత్ వైట్ చార్ట్. సో ఆల్రెడీ మనం మెటీరియల్స్లో వుడెన్ ప్లాంక్ తీసుకున్నాం, అదేవిధంగా వైట్ చార్ట్ కూడా తీసుకున్నాం. ఈ వుడెన్ ప్లాంక్కి పైన వైట్ చార్ట్ని మనం పేస్ట్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనం ఈ లైన్స్ అన్ని డ్రా చేసుకున్నప్పుడు వైట్ చార్ట్లో అయితే మనకు విజిబిలిటీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ వుడెన్ ప్లాంక్ని వైట్ చార్ట్తో కవర్ చేసుకోవాలి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్, టేక్ ఏ వుడెన్ ప్లాంక్ విచ్ ఈస్ కవర్డ్ విత్ వైట్ చార్ట్. ఓకే, అండ్ దెన్ గోయింగ్ టు సెకండ్ పాయింట్. సెకండ్ పాయింట్లో ఏముందంటే చాలా క్లియర్గా డ్రా 2 perpendicular lines పాసింగ్ త్రూ ద మిడిల్ ఆఫ్ ద పేపర్. సో అంటే ఇక్కడ మనం ఏం తీసుకున్నాం అంటే యాక్చువల్గా మనకు ఈ డయాగ్రామ్ వస్తుంది, ఎక్స్పెరిమెంట్ మొత్తం చేసి మనం ఈ డిజైన్ చేస్తాం, దీన్ని ప్రో సర్కిల్ అంటాం దీన్ని. ఈ ప్రో సర్కిల్ డిజైన్ చేయడం కోసం ముందు మనం ఏం చేసామంటే ఈ ప్రో సర్కిల్ మనకి ఎలా వచ్చిందంటే ఒక వుడెన్ ప్లాంక్ తీసుకున్నాం, ఆ వుడెన్ ప్లాంక్ మీద ఏం చేసాము, సో వైట్ చార్ట్తో కవర్ చేసాం. తర్వాత ఏం చేయమంటున్నాడు సెకండ్ పాయింట్లో అంటే డ్రా 2 perpendicular lines. 2 perpendicular lines అంటే ఎలా రాస్తాము, సో వన్ ఈజ్ హారిజాంటల్ లైన్, అనదర్ వన్ ఈజ్ వర్టికల్ లైన్గా ఇలా డ్రా చేస్తాం. సో డ్రా 2 perpendicular lines పాసింగ్ త్రూ ద మిడిల్ ఆఫ్ ద పేపర్. సో ఇప్పుడు చూడండి ఈ మిడిల్ ఆఫ్ ద పేపర్లో పోయేటట్టుగా నేను ఒకటి హారిజాంటల్ లైన్ గీసాను, అదేవిధంగా ఇంకొకటి వర్టికల్ లైన్ గీసాను. సో లెట్ దిస్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ బి ఓ. అంటే ఇక్కడ ఈ రెండు లైన్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయ్యాయో ఈ పాయింట్ నేను ఓగా కన్సిడర్ చేసుకుంటాను. సో అది వచ్చి ఇక్కడ ఈ పాయింట్ ఓ. ఓకే, అండ్ దెన్ మార్క్ వన్ లైన్ యాజ్ ఎన్ఎన్ విచ్ ఈజ్ నార్మల్ టు ద అనదర్ లైన్ మార్క్డ్ యాజ్ ఎంఎం. సో ఇక్కడ నేను హారిజాంటల్ లైన్ ఏమనుకుంటున్నాను అంటే ఎం అండ్ ఇది కూడా ఎంగా తీసుకుంటున్నాను, అండ్ వర్టికల్ లైన్ ఏమో ఇది ఎన్ ఇది ఎన్గా తీసుకుంటాను. సో ఇక్కడ మనకు క్లియర్గా ఏం చెప్పాడంటే వన్ లైన్ ఏమో ఎన్ఎన్ అనుకోమన్నాడు, ఈ ఎన్ఎన్ అనుకున్న లైన్ ఏమో నార్మల్, అండ్ ఇక్కడ ఎంఎం అనుకున్న లైన్ ఏమో మనకు ఏమవుతుందంటే ఇంటర్ఫేస్ బిట్వీన్ ద 2 మీడియా అవుతుంది. సో ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు చూడమ్మా ఎంఎం. ఇక్కడ ఎంఎం రిప్రజెంట్స్ ద లైన్ డ్రాన్ అలాంగ్ ద ఇంటర్ఫేస్ ఆఫ్ 2 మీడియా, ఇంటర్ఫేస్ ఆఫ్ టూ మీడియా. అండ్ ఎన్ఎన్ ఏం చెప్తుంది అంటే నార్మల్ డ్రాన్ ఎట్ ద పాయింట్ ఓ. ఈ పాయింట్ ఓ దగ్గర తీసుకుంటే ఎన్ఎన్ అనేది ఏమో మనకు నార్మల్గా అవుతుంది, అండ్ ఎంఎం అనేది 2 మీడియంస్ని సపరేట్ చేసే ఇంటర్ఫేస్ అవుతుంది. సో వెరీ సింపుల్, ఇక్కడ మనకు అంతగా కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకని చెప్తున్నానంటే డయాగ్రామ్ చూస్తూ పాయింట్స్ మనం రాసుకోవచ్చు. అంటే ఈ ప్రో సర్కిల్ అనే దాన్ని ఎలా డిజైన్ చేసుకున్నాం. సో ఎక్స్పెరిమెంట్ అనేది చాలా సింపుల్ వన్నే. ఫస్ట్ మనం ఈ ప్రో సర్కిల్ అనే దాన్ని డిజైన్ చేసుకోవాలి. ప్రో సర్కిల్ డిజైన్ చేసుకోవడం కోసమే ఇక్కడ మనం వుడెన్ ప్లాంక్, ఆ వుడెన్ ప్లాంక్ని వైట్ చార్ట్తో కవర్ చేసుకోవడం, ఇలా వైట్ చార్ట్తో కవర్ చేసుకున్న తర్వాత ఒక 2 లైన్లు డ్రా చేసుకోవడం, ఆ 2 లైన్లు కూడా ఒకదాంతో ఒకటి పర్పెండిక్యులర్లో ఉండేటట్టు. ఎంఎం అనేదేమో 2 మీడియంస్ని సపరేట్ చేసే ఇంటర్ఫేస్ లైన్ అయితే ఎన్ఎన్ ఏమో నార్మల్ అవుతుందని చెప్పేసి ఈ డిజైన్ గురించే మనకి ఈ పాయింట్స్ అన్ని రాస్తుంటాడు. అప్ టు మేబీ ఒక 9 or 10 పాయింట్స్ వరకు కూడా జస్ట్ డిజైన్ గురించే ఉంటుంది కాబట్టి ఈ క్వశ్చన్ అంత పెద్ద క్వశ్చన్ ఏం కాదు, బట్ ఇట్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇప్పుడు మనకు 5 పాయింట్స్ అయ్యాయి. ఈ 5 పాయింట్స్లో కూడా మనకి ఏం చెప్పారంటే జస్ట్ డిజైన్ అబౌట్ ద ప్రో సర్కిల్. అండ్ 6th పాయింట్కి వెళ్దాం. 6th పాయింట్లో కూడా ఏమవుతుంది, టేక్ ఏ ప్రొట్రాక్టర్ అండ్ ప్లేస్ ఇట్ అలాంగ్ ద ఎన్ఎన్ సచ్ ఏ వే దట్ ఇట్స్ సెంటర్ కోయిన్సైడ్ విత్ ఓ. సో ఇక్కడ మనం ఓ అనే దాన్ని ఎక్కడ తీసుకుంటున్నాం అని చెప్పానంటే 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయిన దగ్గర మనం ఇక్కడ ఓ అనే దాన్ని తీసుకుంటున్నాం. సో ఇక్కడ మనం ఎలా డ్రా చేసుకోవాలి, ఈ లైన్స్, ఈ యాంగిల్స్ ఎలా పెట్టుకోవాలని చెప్పేది కూడా చాలా క్లియర్గా మనకు పాయింట్ వైజ్ ఇచ్చున్నాం. మనకు ఆల్రెడీ ముందు ఒక డయాగ్రామ్ గీస్తున్నాం కదా, ఈ ప్రో సర్కిల్ ఎలా వచ్చింది దానికి మనం ఆల్రెడీ డయాగ్రామ్ గీస్తున్నాం. ఎలా గీసాము అంటే వన్ ఈజ్ హారిజాంటల్ లైన్, అనదర్ వన్ ఈజ్ వర్టికల్ లైన్ గీసాం, అండ్ దిస్ ఈజ్ అని ఎంఎం అనుకున్నాం, అదేవిధంగా దీన్ని ఎన్ఎన్ అనుకున్నాం. సో ఇక్కడ ఒకసారి చూడండి పాయింట్ 6th పాయింట్ అబ్జర్వ్ చేసినట్లయితే టేక్ ఏ ప్రొట్రాక్టర్ అండ్ ప్లేస్ ఇట్ అలాంగ్ ద ఎన్ఎన్.
ప్లేస్ ఇట్ అలాంగ్ ద ఎన్ఎన్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్స్ సెంటర్ కోయిన్సైడ్ విత్ ఓ అన్నాడు. సో జనరల్గా మనకు ప్రొట్రాక్టర్ అనేది కూడా ఇలా ఉంటుంది. వచ్చి మనకు 0 తీసుకుంటాం సెంట్రా. సో ఈ ప్రొట్రాక్టర్ యొక్క సెంటరు ఈ ఓతో కోయిన్సైడ్ అయ్యేటట్టు మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి. సపోజ్ మనం ఇక్కడ ప్రొట్రాక్టర్ని మనం ఇలా ప్లేస్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ యాంగిల్స్ అనేవి మొత్తం పెట్టుకోవచ్చు. యాంగిల్స్ ఎలా పెట్టుకుంటాం, ఇక్కడ నుంచి 0, 10, 20, 30, 40 సంథింగ్ ఇక్కడికే అదేమవుతుంది, మామూలుగా అయితే 90 అవుతుంది. ఆరిజినల్ లైన్ కాబట్టి ఇక్కడ 0 తీసుకున్నాడు. అక్కడ నుంచి మళ్ళీ 10, 20, 30, 40, 60, 80 లైక్ దట్. అంటే ఈ ఎన్ఎన్ఎన్ లైన్కి దెన్ మార్క్ ద యాంగిల్స్ ఫ్రమ్ 0 to 90 వరకు, 0 to 90 వరకు బోత్ సైడ్స్. అంటే ఈ ఎన్ఎన్ లైన్కి ఇటువైపు అదేవిధంగా ఇటువైపు కూడా మనం అదే ప్రొట్రాక్టర్ని పెట్టుకునేసి ఇక్కడ యాంగిల్స్ అనే వాటిని తీసుకోవాలి. 10, 20, 30, 40 లైక్ దట్. సో ఒకసారి మనం డయాగ్రామ్లో చూసినట్లయితే ఎన్ఎన్ లైన్కి ఇటువైపు చూసుకున్నప్పుడు 0 నుంచి మనకి ఇక్కడ వరకు వచ్చిందంటే 90 degrees వరకు మనం పెట్టుకుంటాం. 80 తర్వాత ఈ 10 వచ్చి 90 అవుతుంది. తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా 10 to 90 వరకు ఇక్కడ తర్వాత ఇటువైపు పెట్టినప్పుడు కూడా 0 to 90 ఇక్కడ వరకు తీసుకుంటాం. తర్వాత మళ్ళీ ఇక్కడ 0 to 90 అనేది ఇట్లా మనం ప్లేస్ చేసుకొని ఓవరాల్గా ఇది మనకి ఏమవుతుందంటే ఒక ప్రో సర్కిల్ అనేది మనకు ఫామ్ అయిపోతుంది. సో రిపీట్ ద సేమ్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద లైన్ ఎన్ఎన్. అంటే ఇదంతా కూడా జస్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ప్రో సర్కిల్. సో ఇది మనం ఓన్గా రాసుకున్న కూడా అయితే ప్రాబ్లం ఏం లేదు. అంటే మనం ఎలా డ్రా చేస్తాం, సో దట్ మీన్స్ యూ కెన్ టేక్ ఏ వుడెన్ ఫ్లాంక్ అండ్ వైట్ చార్ట్ యాడ్ చేసుకునేసి తర్వాత 2 లైన్స్ డ్రా చేసుకోవడం, 2 పర్పెండిక్యులర్ లైన్గా ఉండడం, మధ్యలో పాయింట్ని ఓ అనుకోవడం, ఒక లైన్ని ఎంఎం అనుకుంటాం, ఇంకొక లైన్ని ఎన్ఎన్ అనుకుంటాం. ప్రొట్రాక్టర్ తీసుకోవడం, ప్రొట్రాక్టర్ తీసుకొని ఎన్ఎన్కి ఒకవైపు అంతా యాంగిల్స్ పెట్టుకోవాలి. అదేవిధంగా ఇటువైపు కూడా మనం యాంగిల్స్ అనే వాటిని రాసుకోవాల్సి వస్తుంది. సో 10, 20, 30 లైక్ దట్. సో లైక్ దట్ యూ కెన్ ప్లేస్ ద మార్క్ ద యాంగిల్స్. నౌ ప్లేస్ ద సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్ అనే దాన్ని తీసుకునేసి ఎక్కడ ప్లేస్ చేసుకోవాలని చెప్తున్నాడంటే ఈ ఎంఎం అనే లైన్ ఉంది కదా, ఈ ఎంఎం లైన్ మీద కోయిన్సైడ్ అయ్యేటట్టు ఇక్కడ మనకు సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్ అనే దాన్ని ప్లేస్ చేసుకునేసి మనం యాక్టివిటీ అనే దాన్ని యాక్చువల్గా ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తాం. ఇప్పటి వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంది మొత్తం కూడా హౌ టు ఫార్మ్ ఆర్ హౌ టు డిజైన్ ద ప్రో సర్కిల్. అంటే ఈ ప్రో సర్కిల్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ పెట్టుకుంటాం, తర్వాత ఏ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్కి ఎంత యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ వచ్చింది అనేది కూడా మనం నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో దట్ రీజన్ డెఫినెట్లీ వీ నీడ్ ఏ ప్రో సర్కిల్. ఇప్పుడు వరకు చెప్పిందంతా కూడా మనకు డిజైన్ ఆఫ్ ఏ ప్రో సర్కిల్. మేబీ ఇట్ 7 or 8 పాయింట్స్లో మనం క్లియర్గా దీన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఇట్స్ ఏ సింపుల్ ప్రాసెస్. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కసింగ్ అబౌట్ ద ఒరిజినల్ ప్రాసెస్. ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ఇది మనకున్న డయాగ్రామ్. ఈ ఎంఎం మీద నేను ఏం చేశాను, ఇక్కడ సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్ అనే దాన్ని ప్లేస్ చేసుకో, సర్క్యులర్ గ్లాస్ డిస్క్. సో ఇప్పుడు ఈ సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్ని ఎట్లా ప్లేస్ చేసాము అంటే ఈ యొక్క ఓ పాయింట్ అనేది ఎంఎం లైన్తో ఎగ్జాక్ట్గా కోయిన్సైడ్ అయ్యేటట్టు సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్ని ప్లేస్ చేసుకున్నాం. సో టేక్ ఏ లేజర్ లైట్ అండ్ సెండ్ ఇట్ అలాంగ్ ద ఎన్ఎన్. ఆల్రెడీ మనం ఏం చేస్తాము, ఇది ఏమో ఇక్కడ మనం ఇక్కడ దీన్ని ఎయిర్గా తీసుకుంటున్నాం. సో ఇక్కడ ఆల్రెడీ మనం ఏం పెట్టాం, గ్లాస్ పెట్టాం కాబట్టి దిస్ ఇస్ అనే గ్లాస్. సో 2 మీడియమ్స్ అనే వాటిని మనం క్రియేట్ చేసాం. వన్ ఈజ్ ఎయిర్, అనదర్ వన్ ఈజ్ గ్లాస్ డిస్క్, సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్. మనం తీసుకున్న ఈ సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్ని నేను ఎగ్జాక్ట్గా ఎంఎం లైన్ మీద కోయిన్సైడ్ అయ్యేటట్టు ఒక గ్లాస్ డిస్క్ని ప్లేస్ చేసుకున్నాను. దాని గ్లాస్ డిస్క్ కింద ఏముంది, ప్రో సర్కిల్. అంటే వైట్ పేపర్ అతికించి మనం దాని మీద యాంగిల్స్ తీసుకున్నాం కదా, ఆ యాంగిల్స్ ఉంది. సో ఇప్పుడు ఖచ్చితంగా మనం 2 మీడియాస్ని క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయమంటున్నాడు, లేజర్ లైట్ తీసుకో. లేజర్ లైట్ తీసుకున్నాక ఫస్ట్ ఏం చేయాలి అంటే లేజర్ లైట్తో ఒక లైట్ రేని ఎన్ఎన్ మీద డ్రా చేయి. ఎన్ఎన్ అంటే నార్మల్ మీద వెళ్ళేటట్టు చూడమంటున్నాడు. ఎప్పుడైతే ఇక్కడ మనం లేజర్ లైట్ తీసుకునేసి ఈ లేజర్ లైట్ ద్వారా వెళ్ళే లైటు ఎన్ఎన్ ద్వారా వెళ్ళేటట్టు మనం ప్లేస్ చేసామో, ఎన్ఎన్ ద్వారా వెళ్తే అది ఏ మాత్రం రీఫ్రాక్షన్ జరగక ఏ మాత్రం డీవియేషన్ ఉండదు. నో డీవియేషన్, దెర్ ఈస్ నో డీవియేషన్. ఎందుకు నో డీవియేషన్ అంటున్నాం అంటే నార్మల్ లైన్ మీద లైట్ అనేది ఏ రకమైన డీవియేషన్ చూపించదు. సో దట్ రీజన్ ఇప్పుడు మనం చేసింది కూడా ఎగ్జాక్ట్గా నార్మల్ మీద లైట్ రే ఏమన్నాడు, నార్మల్ మీద లైట్ రే వేసామంటే అది ఏ రకమైన డీవియేషన్ లేకుండా ఎగ్జాక్ట్గా నార్మల్ లైన్లో వెళ్ళిపోతుంది. బయటికి మనకు అవుట్ కూడా ఎలా వస్తుందంటే ఎగ్జాక్ట్గా నార్మల్ లైన్ నుంచే బయటికి వచ్చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇలా నార్మల్ లైన్ మీద వేసినప్పుడు ఏ రకమైన యాంగిల్ రాలేదు. తర్వాత ఏం చేయమంటున్నాడు అంటే జస్ట్ యూ కెన్ మేక్ ఏ యాంగిల్ ఆఫ్ 15 or 10, లేదా ఒకటి మనకు డయాగ్రామ్ ఇచ్చాడు 15 degrees పెట్టమన్నాడు. సో ఓకే, ఇప్పుడు 0 to 10 ఉంది, 10 తర్వాత 20, 10కి 20కి మధ్యలో 15 ఉంటుంది కాబట్టి లేజర్ లైట్ అనేది ఇలా పడేటట్టు నేను చేశాను. సో దిస్ ఇస్ ద లేజర్ లైట్. ఎక్కడి నుంచి వస్తుంది ఈ లేజర్ లైట్ అంటే ఇక్కడ మనం ఒక లేజర్ లైట్ని తీసుకున్నాం. ఈ లేజర్ లైట్ నుంచి
ఎగ్జాక్ట్గా 15 degreesలో ఉండేటట్టు లైట్ వేసాం. ఈ లైట్ రే ఎక్కడి నుంచి వెళ్తుంది అంటే ఎయిర్ నుంచి వెళ్తుంది. ఎక్కడ పడుతుంది సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్ మీద పడుతుంది. సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్ మీద అంటే ఎయిర్లో నుంచి వెళ్ళేసి గ్లాస్లో పడుతుంది. ఇప్పుడు ఈ నార్మల్ లైన్కి ఈ 15 degrees అంటే అప్పుడు మనకి ఇక్కడ ఐ వాల్యూ ఎంత వచ్చింది అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు 15 degrees పెట్టాం. 15 degrees పెట్టడం అనేది మన చేతుల్లోనే ఉంది. బికాస్ బై యూజింగ్ ద లేజర్ లైట్ వీ కెన్ మేకింగ్ ఎన్ యాంగిల్ ఆఫ్ 50 degrees. So send laser light along the line which makes 15 degrees. This is called angle of incidence with NN. తో ఆల్రెడీ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఏంది, యాంగిల్ బిట్వీన్ ద ఇన్సిడెంట్ రే అండ్ నార్మల్. సో ఇక్కడ ఇన్సిడెంట్ రే నేను 15 దగ్గర పెట్టాను, నార్మల్కి ఎంత ఉంది, నార్మల్ నుంచి అది 15 ఉంది కాబట్టి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది 15 పెట్టాను. సో ఇప్పుడు మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే నార్మల్లో ఇప్పుడు ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 15 పెడితే ఇక్కడికి వచ్చేసరికి అది ఏమవుతుందంటే 15 కాకుండా మేబీ అది ఒక 12 13 ఉండేదానికి అవకాశం ఉంటుంది. మేబీ ఇది 12 degreesలో వెళ్తుంది. 12 degrees. దట్ మీన్స్ ఇక్కడ ఏమవుతుంది అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 12 degrees మాత్రమే ఉంటుంది. 12 degrees. ఎందుకు 12 degrees ఉంటుంది? ఆల్రెడీ మనకు తెలుసు ఏదైనా లైట్ రే రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి వెళ్ళినప్పుడు స్పీడ్ తగ్గిపోవడం వల్ల అది అవే ఫ్రమ్ నార్మల్ కాకుండా టువర్డ్స్ నార్మల్ వెళ్తుంది. టువర్డ్స్ నార్మల్ అంటే ఇక్కడ లైట్ రే ఎక్కడి నుంచి వెళ్ళింది అంటే రేరర్ మీడియం నుంచి ఎక్కడికి వెళ్తుంది అంటే డెన్సర్ మీడియంకి వెళ్తుంది. అంటే ఎయిర్లో నుంచి గ్లాస్లోకి వెళ్తుంది. ఎయిర్లో నుంచి గ్లాస్లోకి వెళ్ళడం వల్ల అంటే రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి వెళ్ళడం వల్ల లైట్ రే అనేది స్పీడ్ తగ్గడం వల్ల టువర్డ్స్ నార్మల్ వెళ్తుంది. ఎగ్జాక్ట్గా కాకుండా టువర్డ్స్ నార్మల్ వెళ్తుంది. అందువల్ల టువర్డ్స్ నార్మల్ వెళ్ళడం వల్ల మనకేమవుతుంది, ఆల్రెడీ మనం ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇదేమో రేరర్ మీడియం, ఇదేమో డెన్సర్ మీడియం. ఇలా ఉంటుందంటే నార్మల్ ఒక లైట్ రే పడితే ఎగ్జాక్ట్గా అయితే అది వెళ్ళాల్సిన వే అయితే ఇది, కానీ స్పీడ్ తగ్గడం వల్ల ఏమవుతుంది అంటే కొంచెం బెండ్ అవుతుంది. అంటే ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంటే యాంగిల్ ఆఫ్ రీఫ్రాక్షన్ అనేది మనకు లెస్ ఉంటుంది. అందువల్లే మనం ఇక్కడ ఏం తీసుకున్నాం అంటే ఐ వాల్యూ 15 పెడితే మనకు ఆర్ వాల్యూ మేబీ 12 13 రావచ్చు. ఆ వాల్యూస్ని మనం నోట్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇప్పుడు ఏం చేస్తామంటే లేజర్ లైట్ని యూస్ చేసి 20 పెడదాం. 20 ఒకసారి పెట్టినప్పుడు 20 పెట్టొచ్చు, 30 పెట్టొచ్చు, 40 పెట్టొచ్చు, 50 పెట్టొచ్చు. ఇలా డిఫరెంట్ యాంగిల్స్ ఆఫ్ ఇన్సిడెన్స్ని ప్లేస్ చేసుకుంటూ దాని యొక్క కరస్పాండింగ్ యాంగిల్ ఆఫ్ రీఫ్రాక్షన్ వాల్యూస్ని మనం ఏం చేయాలి అంటే నోట్ చేసుకోవాల్సి వస్తుంది. సో వన్స్ లుక్ ఎట్ దిస్ వన్, ఫైండ్ సైన్ ఐ అండ్ సైన్ ఆర్ ఫర్ ఎవరీ ఐ అండ్ ఆర్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఐ వాల్యూ ఫస్ట్ ఎంత పెట్టాను, 15 పెట్టాను. ఆర్ వాల్యూ ఎంత వచ్చింది, మేబీ ఒక 12 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సైన్ 15 వాల్యూ కనుక్కుంటాం, అదేవిధంగా సైన్ 12 వాల్యూ కనుక్కుంటాం. ఇప్పుడు ఏం చేస్తామంటే సైన్ 15 బై సైన్ 12 తీసుకుంటాం. సో ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ 20 పెట్టొచ్చు, 30 పెట్టొచ్చు, 40 పెట్టొచ్చు, 50 పెట్టొచ్చు. ఫర్ డిఫరెంట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ వాల్యూస్ పెట్టుకుంటూ దాని యొక్క కరస్పాండింగ్ వాల్యూస్ ఆఫ్ రీఫ్రాక్షన్ రాసుకోవాలి. ప్రతి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్కి, ఎవ్రీ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్కి అండ్ ఎవరీ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ప్రతి దానికి కూడా సైన్ ఐ వాల్యూ కనుక్కోవాలి, అదేవిధంగా సైన్ ఆర్ వాల్యూ కనుక్కోవాలి. అలా వచ్చిన సైన్ ఐ అండ్ సైన్ ఆర్ వాల్యూస్కి మనం ఇక్కడ రేషియో అనేదాన్ని కనుక్కోవాలి. ఇలా రేషియో కనుక్కోవడం వల్ల ఇక్కడ వచ్చే వాల్యూస్ అన్నీ కూడా మనకు ఆల్మోస్ట్ మేబీ 1.5, 1.5, 1.5, 1.5 లైక్ దట్. అంటే అన్ని వాల్యూస్ కూడా కాన్స్టెంట్గా వస్తాయి. సో దట్ రీజన్ ఫైనల్గా మనం ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే సైన్ ఐ బై సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్గా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ తీసుకుంటాం. ఒక్కొక్క డిఫరెంట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్కి మనకు డిఫరెంట్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్స్ వస్తాయి. ప్రతి ఐ వాల్యూకి సైన్ ఐ కనుక్కోవాలి, ప్రతి ఆర్ వాల్యూకి సైన్ ఆర్ కనుక్కోవాలి. అండ్ సైన్ ఐ వాల్యూని సైన్ ఆర్ వాల్యూని రెండింటిని కూడా మనం ఇక్కడ రేషియోని కానీ ఫైండ్ అవుట్ చేస్తే సో ఓవరాల్గా వచ్చే మనకు ఇక్కడ రిజల్ట్ అనేది మేబీ అన్నీ కూడా నియర్లీ కాన్స్టెంట్గా అంటే ఒకే రకమైన వాల్యూస్ రావడం జరుగుతుంది. అలా రావడం వస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఏమనుకుంటున్నాం అంటే సైన్ ఐ బై సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్గా తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఈ కన్క్లూజన్గా దీనికి యాక్టివిటీకి మనం ఏం చెప్పొచ్చు అంటే వీ గెట్ సైన్ ఐ బై సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అనేది వస్తుంది. సో ఇలా కాన్స్టెంట్ రావడమే రిలేషన్ అనమాట. సైన్ ఐ బై సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ వస్తుంది. సో రిలేషన్ అనేదాన్ని కూడా ఫైండ్ అవుట్ చేసాం. సో దిస్ సైన్ ఐ బై సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ కాన్స్టెంట్ అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది వస్తుంది. సో ఆల్రెడీ మనకు తెలిసిన కాన్సెప్ట్ ఏంటంటే సైన్ ఐ బై సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు n2 బై n1. దీన్ని ఎలా రాస్తాము, n2 సైన్ ఆర్, n1 సైన్ ఐ. ఆల్రెడీ మనం స్నెల్స్ లా చెప్పాం కదా, దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకొని రాసుకోవాలి. సో దిస్ ఈజ్ అబౌట్ ద
యాక్టివిటీ అబౌట్ స్నెల్స్ లా వెరిఫికేషన్. అంటే sin i by sin r ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అనేసి ఎక్స్పెరిమెంట్ ద్వారా ప్రూవ్ చేయమంటే మనం ఈ క్వశ్చన్ రాయాలి. సో చాలా సింపుల్ క్వశ్చన్ ఇది, అంత కాంప్లికేటెడ్ క్వశ్చన్ అయితే ఏం కాదు. జస్ట్ ప్రో సర్కిల్ గురించి మనం ఒక 7-8 పాయింట్లు ఈజీగా రాసుకోవచ్చు. తర్వాత జస్ట్ ఒక్కొక్క యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ పెట్టుకుంటాం, ఆ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్కి ఎంత యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ వచ్చింది అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే.